కాపాడుకోవాలి. అదేవిధంగా అనవసరంగా రోడ్ల మీదకి రాకుండా చర్యలు తీసుకోవాలని నేను దగ్గర మరీ తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు ఏ విధంగా పట్టణంలో ప్రజలంతా కూడా అప్రమత్తమయ్యారు అని ఈరోజు మేమంతా కూడా డీఎస్పీ గారు, అదేవిధంగా కమిషనర్ గారు మేమంతా కూడా విజిట్ చేయడం జరిగింది. చాలా వరకు రావడం తగ్గింది. ఇంకా తగ్గాలి. ఎందుకంటే ఇది మనందరి కోసం, మన దేశ ప్రజల కోసం, మనల్ని కాపాడుకునే దానికోసం. కాబట్టి ఈరోజు ఏదో చెబుతున్నారు కానీ నిర్లక్ష్యం అయితే చేయొద్దు. ఇది చాలా భయంకరమైన వ్యాధి. గాలిలో మనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటికి ఒకవేళ ఏదైనా పని మీద వచ్చేటప్పుడు మాస్క్ ధరించండి. అదేవిధంగా ఈరోజు మోదీ మన ప్రధానమంత్రి గారు లక్ష్మణ రేఖ తీసుకోండి, ఇంట్లోనే మనం ఉంటే మంచిదని చెప్పడం అంటే ఏ విధంగా ఈ వ్యాధిని గురించి భయంకరమైందో తెలియజేస్తాను, దాని తీవ్రత. కాబట్టి ప్రజలు ఇప్పటికన్నా గ్రహించి ప్రతిరోజు బయటికి కాకుండా ఎప్పుడో ఒక్కరోజు ఏదైనా నిత్యావసరం ఉంటే తప్ప కాకుండా ఇళ్లలోనే మీరు మీ కుటుంబ సభ్యులతోటి ఉండాలని, మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలని నేను మనసారా కోరుకుంటూ, అందరికీ కూడా ఈరోజు ఉగాది పర్వదినం. అందరికీ బాధ ఉంటుంది, కానీ ఈరోజు ఉగాదిని మీ కుటుంబ సభ్యులతోటి మీలలో అందరూ సంతోషంగా చేసుకొని మీ ప్రాణాలను కూడా కాపాడాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాలని మనసారా కోరుకుంటూ సాగిస్తున్నాను. థ్యాంక్ యూ.